తెలుగుదేశం పార్టీ కూటమి విజయంతో పాటు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఘన విజయం సాధించడంతో ఒంగోలు నగరం 12వ డివిజన్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలపాలెం సెంటర్ నుండి మరాఠీపాలెం, రంగుతోట మీదుగా పెద్ద మసీదు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విక్టరీ కేక్ కోసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు షేక్ కపిల్ బాషా, పార్టీ నగరాధ్యక్షుడు కొడారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరు శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. It's 4 times more effective in removing plaque. Parodontax.
మన కూటమి విజయం ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం మోగించింది. ఈ సైకో పాలనని అంతమొదించి ఆంధ్ర ప్రజలు ఒక మంచి తీర్పిచ్చారు. రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలే కాపాడుకునే విధంగా, వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళే కాపాడుకునే విధంగా ఈ రోజున తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి ఓటేయండి అన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేశారు. 11 సీట్లు బండొక్కారు. అది జగన్మోహన్ రెడ్డికి ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పు. అలాగే ఈ రోజున ఒంగోలు నగరంలో, ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు, ఒంగోలు లెజెండ్, ఒంగోలు బాస్ శ్రీ దామచల్ల జనార్దన్ గారిని ఒంగోలు నియోజకవర్గంలో గతమెన్నడూ లేని విధంగా 34,100 మెజార్టీ ఇచ్చి ఘన విజయానికి సహకరించిన ఒంగోలు ప్రజలకి, అలాగే మా 12వ డివిజన్ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 12వ డివిజన్ అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పని మరొకసారి రుజువు చేసిన 12వ డివిజన్ ప్రతి ఒక్క వాటర్ మహాశైలికి, అలాగే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ
ప్రజలకి సేవ చేసే మా తెలుగుదేశం పార్టీ 12వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ డివిజన్లో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న ఒక నాయకుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? 12వ డివిజన్లో రేపు ఎన్నికలు జరిగితే ఒక్క ఓటు మెజార్టీ రాకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నాడు. బ్రదరు, నీకు ఒకటే చెప్తున్నావు, నువ్వు 12వ డివిజన్ వాస్తవ్యుడు కాదు. ఎక్కడో ఆ పశ్చిమ ప్రాంతం నుంచి ఒంగోలు వచ్చి ఇక్కడ బాడుక్కుంటూ నివాసం ఉంటున్నావు. 12వ డివిజన్లో మీ సామాజిక వర్గం సంబంధించిన చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా సౌమ్యంగా ఉంటారు. నువ్వు అనవసరంగా వచ్చి లేనిపోయిన ప్రగల్భాలు పలికి ఈ రోజున నీ ముఖం చాటు చేసుకున్న విధంగా లేవు. గుర్తుపెట్టుకో, మీరు కాదు, మీ నాయకుడు కాదు, ప్రతి ఒక్కరు చెబుతున్నాం, 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ దామచల్ల జనార్దన్ గారి విజయంలో కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కూటమి విజయానికి వెన్నుదనగా ఉండి భుజం కాసిన పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అలాగే 12వ డివిజన్లో జనసేన మరియు బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాస్తూ ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు 34,026 ఓట్ల మెజార్టీతో ఎన్నిక కావడం జరిగింది. దీనికి సహకరించిన ఒంగోలు నగర ప్రజలందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నిరంతరం పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, అదేవిధంగా ఈ డివిజన్లో 12వ డివిజన్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ అడ్డాగా నిరూపితమైనది. అక్షరాల 1000 ఓట్ల పైగా మెజార్టీని అందించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు దక్కిందని సగౌరవంగా తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీకి ఈ డివిజన్లో అనేక రకాలైన ఇబ్బందులు కలిగజేశారు. ముఖ్యంగా ఈ డివిజన్కు చెందిన మా సోదరుడు కొటారి నాగేశ్వరరావు గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి కొటారి నాగేశ్వరరావు మీదుగా భౌతిక దాడులు చేయటం పాటు అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కార్పొరేటరు మరియు డివిజన్ అంబూరి సీను మీద కానివ్వండి, మరియు డివిజన్ అధ్యక్షులు కాకా సీను మీద కానివ్వండి, నాపైన కానివ్వండి, అనేక రకాలైన కేసులు పెట్టి వేధించడం జరిగింది. వీళ్ళంతా ఈరోజు ఏదో వాళ్ళ పరిపాలన శ్వాసితం అనుకొని అనేక రకాలుగా ఇబ్బంది తెలియజేయండి. మీకు దమ్ముంటే ఇప్పుడు రండి, ఇప్పుడు తేల్చుకున్నాను ఈ పత్రికా విసురుతున్నాను. అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ డివిజన్లో ప్రతి ఒక్కరికి అండాదండ అంటిస్తామని, అదేవిధంగా అన్ని విధాలుగా మేము ఉపయోగపడతామని తెలియజేస్తూ మరోసారి 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అడ్డా అని తెలియజేస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఈ డివిజన్లో మరొకసారి రెపరెపలాడుదని సభంగా నేను తెలియజేస్తున్నాను. భారీ మెజార్టీతో గెలిచారు. 34,000తో దామచల్ల జనార్దన్ భయంకర విజయం సాధించారు. మన 12వ డివిజన్లో భయంకర సంబరాలు చేసుకుంటున్నాం. ఇంకా చిన్న మాట ఏంటంటే, ఇక్కడ కొటారి నాగేశ్వరరావు గారిని కానీ, అంబుర్సేన్ గారు కానీ, కపిల్ భాయ్ గురించి కానీ ఎవరైనా ఇప్పుడు ఎవరైనా కానీ తప్పు గురించి మాట్లాడితే మారు మేము ఊరుకోం. ఈసారి నుంచి కోట వీధిలో జుబేర్ ఉన్నాడు, జుబేర్ ఆడున్నాడు, ఇక్కడ వచ్చి మాట్లాడమను. కపిల్ భాయ్ గురించి చెప్పాడు మొన్న, ఈ దీపావళి ఇల్లు ఇక్కడ రాను మర్యాదగా ఉంటే రా. ఇక్కడ కపిల్ భాయ్ గురించి దీపావళి ఇల్లు అన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు మగవాడు అయితే మా సెంటర్ రా చూసుకుందాం. నువ్వు ఎందుకు వాళ్ళకి ఇలా ఫోన్ చేస్తున్నావు? నువ్వు మగవాడు అయితే ఇప్పుడు రా చూసుకుందాం. అది కొటారి నాగేశ్వరరావు గారికి కొట్టారు. మా అన్న కొటారి నాగేశ్వరరావు గారి గురించి కానీ, అంబూరి సీను గారు మా కార్పొరేటర్ గారు అతని గురించి కానీ చాలా విమర్శలు చేశారు. ఎవరైనా వాళ్ళ మొగోళ్ళు అయితే మా 12వ డివిజన్లో ఎవరైనా ఇప్పుడైతే మొగోళ్ళు అయితే మాట్లాడండి. వచ్చి కపిల్ భాయ్ గురించి ఎవరైనా మాట్లాడితే చెప్పు తెగిద్ది. ఈసారి గురించి మేము చెప్తున్నాం, సవాల్ చేస్తున్నాం. పంచాయత్ రండి, ఎవరో చూస్తున్నాం ఇప్పుడు. మీరంతా ఎక్కడ ఉన్నారు రండి. మీరెందుకు అందరికీ ఫోన్లు చేస్తున్నారు? మీరు చేయబాకండి, ఫోన్లు చేయబాకండి, అంతే. అది మేము 4వ డివిజన్ అన్న ఇస్లాంపేట. అయినా మా కపిల్ భాయ్ మా మంచితనమే, కపిల్ భాయ్ మంచితనమే మా ముస్లింల మంచితనం. కపిల్ భాయ్ అంత మంచోడో అందరికీ తెలుసు. 12వ డివిజన్ కాదు, అన్ని డివిజన్లలో తెలుసు కపిల్ భాయ్ అంత మంచోడో. కపిల్ భాయ్ గురించి ఎవరైనా మాట్లాడితే బాగుండదు. ఇప్పుడే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం.
దీని తర్వాత కూడా ఎవరైనా మాట్లాడితే దీనికన్నా ఇంతగా మేము చెప్పలేము, మాటల్లో చెప్పలేము. దీనికి వేరే రకంగా ఉండింది. మామూలుగా ఉన్నాడు ఒక అతను ఉన్నాడు, వాడు ఏడున్నాడు కావాలి మాకు. వాడు ఏదో తొడవలు కట్టాడు జనార్దన్ గారి మీద. నువ్వు కార్పొరేటర్ కూడా పనిగా అసలు నువ్వు దేనికి పనికి వచ్చావు అసలు? నువ్వు ఈ వల్ల ఆడ వైసీపీ నాశనం అయిపోయింది. నీ వల్ల ఆడ వయసు నువ్వు ఎప్పుడు చేరావో అప్పుడే ఆ వైసీపీ నాశనం అయిపోయింది. ఏదో చెప్పుకొని వచ్చావు. అసలు నువ్వు కార్పొరేటర్గా 35,000 మెజారిటీతో గెలిచాడు జనార్దన్ గారు. ఈసారి కపిల్ భాష పైన నాగేశ్వర ఏదైనా చెప్పావా నీకు తాట తీసే రోజులు వచ్చినాయి. నువ్వు ఏడ చేరితే మాత్రం